ఇప్పుడే ఇక్కడ ట్రైన్ స్టేషన్ వచ్చిన కొలంబో ఫోర్ట్ స్టేషన్. సో 10:35 ట్రైన్. సో ఇప్పుడు 10:06 అవుతుంది, ఇంకా ట్రైన్ రాలేదు. ప్లాట్ఫామ్ 2కి వస్తుంది. దాని ఫస్ట్ క్లాస్ జస్ట్ 1500. ఇక్కడ టికెట్ కొంటే 1150, కానీ టికెట్ గ్యారంటీ లేదు. ఇవి ఉన్నాయి ఇవాళ, కాకపోతే సెకండ్ క్లాస్ ఉన్నాయి, ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. సెకండ్ క్లాస్ ఓన్లీ 500 రూపీస్, బట్ నాట్ గ్యారంటీ. ముందే ఆన్లైన్ బుక్ చేసుకుంటే చాలా బెస్ట్. సో ఏసీ ఫస్ట్ క్లాస్ ఉంటుంది, ఏసీ ఉంటుంది ఫస్ట్ క్లాస్లో. సో నాది 7th రోజు గ్యాల్ టు కొలంబో కూడా టికెట్ క్యాన్సిల్ చేసిన, ఎందుకంటే నేను 10th వస్తున్నా కదా. క్యాన్సిల్ చేస్తే 50% అమౌంట్ వాపస్ వచ్చింది. దానికి పాస్పోర్ట్ అడిగి పాస్పోర్ట్ జిరాక్స్ ఇచ్చిన. సో అయిపోయింది, సరిపోయింది. ఇది ఒక ట్రైన్ పోతుంది లోకల్. సో స్టేషన్ నీట్గానే ఉంది, బట్ బిజీ లేదు. ఇట్ ఈస్ నాట్ బిజీ. ఇది కొలంబో పోర్ట్ అంటే నెంబర్ 1 స్టేషన్, బట్ బిజీ లేదు. అంటే ఇక్కడ పాపులేషన్ తక్కువ కాబట్టి, ట్రైన్స్ కూడా తక్కువ కాబట్టి. సో అది పరిస్థితి. ఇక్కడ కూర్చుంటాడు స్టార్టింగ్ క్లాస్ S12 MCG 926. సో ఎక్కువ థర్డ్ క్లాసే ఉన్నాయి. ట్రైన్ బూత్. సో వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఉన్నారు మనతో కంపేర్ చేసి. మన వందే భారత్కి కొంచెం బెస్ట్ వస్తాయి. సో 5 minutes టైం ఉంది. సో 5 minutes లోపల ట్రైన్ టూర్ కంప్లీట్ చేయాలి. ఇది థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్ అంటే జనరల్. థర్డ్ క్లాస్ సీట్ కూడా చాలా బాగుంది. మన సెకండ్ క్లాస్ సీట్లు లాగా ఉన్నాయి. థర్డ్ క్లాస్ వన్ కోచ్. ఫస్ట్ క్లాస్ ఒకటే కోచ్ ఉంది. ఇది కూడా థర్డ్ క్లాసే. సో కోచ్ సెకండ్, థర్డ్ క్లాస్. సో 2. ఇది థర్డ్ క్లాస్ 3. పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు కొలంబో టు క్యాండీ అంటే చాలా బిజీ రూట్ ఇది. ఇంకో థర్డ్ క్లాస్ 4. ఫాస్ట్ వస్తే చాలు, అయిపోయి టైం అయింది. ఇది సెకండ్ క్లాస్. సో 4 థర్డ్ క్లాస్. సో సెకండ్ క్లాస్ 1. సెకండ్ క్లాస్ 2. సెకండ్ క్లాస్ 3. సో 3 సెకండ్ క్లాస్, 4 థర్డ్ క్లాస్. ఫస్ట్ క్లాస్ ఒకటే ఉంది, ఓన్లీ ఫస్ట్ క్లాస్. ఇది ఒకటే ఫస్ట్ క్లాస్. కాగానే ట్రైన్ బోగి ఉంది అంతే ముందర, ట్రైన్ ఇంజన్. సో ఫస్ట్ క్లాస్ ఒకటే, ఫస్ట్ ఏసీ ఒకటే ఉంది. ఇప్పుడే క్యాంటీన్లో దిగిన ట్రైన్ కరెక్ట్ 2 o'clock అంటే 2 o'clock వచ్చింది ఎగ్జాక్ట్ టైం. సో 10:35కి బయలుదేరితే 2 అయింది. అంటే ఆల్మోస్ట్ 3.5 hours జర్నీ. ఒక మా లాస్ట్ 1.5 hours జర్నీ చాలా బాగుంటాయి. మొత్తం మౌంటైన్స్. సో నాలానే వీడియోస్ చూస్తారు అందరు. ఇది క్యాంటీ. ఇక్కడ ఒక 1 night. తర్వాత రేపు నువారే ఇలియా, తర్వాత ఒక నైట్ ఎల్లా తర్వాత గ్యాల్, మిరిసాలో ఒక 3 nights, తర్వాత గ్యాల్లో ఒక 1 night. సో దిస్ ద ప్లాన్. ఇంకో ట్రైన్ ఆగింది. సో ఇక్కడ మళ్ళీ టుక్ పట్టుకోవాలి. ఊబర్ కానీ పిక్మీ కానీ. ఊబర్ ఈజ్ చీపర్. సో ఊబర్ని ట్రై చేస్తాం. చాలా మంది దిగారు ఇక్కడ క్యాంటీన్లో. సెకండ్ క్లాస్ కూడా బాగుంది. సెకండ్ క్లాస్ ఇది చాలా బాగుంది. మన ఇండియా ఫస్ట్ క్లాస్ లాగా ఉంది. బట్ ఇక్కడ ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఏసీ ఉండదు. ఫస్ట్ క్లాస్లో ఏసీ ఉండదు.
వీళ్ళు మా ట్రైన్లో వచ్చారు. ఓన్లీ ఫస్ట్ క్లాస్ ఒకటే కోచ్ ఉంది. సెకండ్ క్లాస్ చాలా చీప్, 500 LKR అంటే 150 ఇండియన్ రూపీస్ అంతే. ఫస్ట్ క్లాస్ ఎక్కువ, 1500 LKR ఫస్ట్ క్లాస్. మనం ఇండియాలో ఎట్లయినా ఫస్ట్ క్లాస్ ఎక్కలేము కదా అని ఇక్కడ ఫస్ట్ క్లాస్ తీసుకున్నాం. అక్కడ ఫస్ట్ క్లాస్ మన దగ్గర ఫస్ట్ ఏసీ, ఫ్లైట్ అంతా చార్జ్. క్యాండీ మొత్తం కొండల మీదే ఉన్నాయి ఇల్లు. వీళ్ళు ఇప్పటిదాకా నాతో చాలాసేపు మాట్లాడారు శ్రీలంకన్స్. ఏమైనా పక్కకు కూర్చుని ముసలాయన. ఇది హోటల్ నాది, సిలోని హోటల్, 4th ఫ్లోర్లో ఉంది. సో లిఫ్ట్ ఉంది, నో ప్రాబ్లం. సో ఇది కామన్ ఏరియా కూర్చోడానికి. సో ఇది చిన్న కిచెన్ లాంటిది ఉంది. 40, నా రూమ్ నెంబర్ ఏమో 402. సో వ్యూ బాగుంది. ఎప్పుడో జస్ట్ చెక్ ఇన్ అయినా, 2కి దిగిన 2:10కి తీసుకొచ్చిండు టుక్. ఆయనే మాట్లాడుకున్న 1000కి. మొత్తం ఇక్కడ అన్నీ చూపిస్తాడు. 1000 LKR మన 300 రూపీస్కి మొత్తం చూపిస్తాడు ఇక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్. సో ఇది వ్యూ, పైన మౌంటైన్స్, బుద్ధ టెంపుల్స్. క్యాండీ బుద్ధ టెంపుల్కి లేక్ ఫేమస్. తర్వాత ఒక బొటానికల్ గార్డెన్ ఉంది, అది కూడా ఫేమస్ అంట. సో ఇది 1 నైట్ ఇక్కడ క్యాండీలో. ఏసీ ఉంది, టీవీ ఉంది. సో వాష్రూమ్, మంచి వాష్రూమ్ ఉంది. వెరీ నైస్, ఎక్సలెంట్. కబోర్డ్, టీవీ, అండ్ ఐ థింక్ ఈస్ కింద ఫ్రిడ్జ్. క్యాండీ సిటీ కొండపై నుంచి. సో కొండ మీదకి వచ్చినాము, బుద్ధ టెంపుల్ ఉంటే. సో అక్కడంతా రైల్వే స్టేషను, బస్ స్టేషను, స్కూల్ అన్నీ కనిపిస్తుంది. ఇవన్నీ కొండల మధ్యలో ఉంది క్యాండీ. బ్యూటిఫుల్. టెంపరేచర్ చెక్ చేసిన హైదరాబాద్లో 30 ఉంటే ఇక్కడ 22 ఉంది. సో 8 degrees డిఫరెన్స్. సో మనం ఇక్కడ సమ్మర్లో వస్తే, అక్కడ సమ్మర్ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే బాగుంటుంది. Okay. What is your good name? Your good name? This white color building. Mahita? Yeah. Your name? Huh? Susanta. Susanta is our tuk driver. They are white color. You are what is heroine. White color. Where is white color? Okay. Yeah. They are. Oh, like this, huh? Yeah. Okay. Heroine. ఇది క్యాండీలో వ్యూ పాయింట్ అంటే పైన హైట్ ఉంటుంది. మన శ్రీశైలం లాగా ఇక్కడికి వస్తానే కనిపిస్తుంది లేక్. ఇప్పుడు అటు సైడ్ పోయినాం మేము ఇంతకుముందు, ఇప్పుడు ఇక్కడ. సో అంతా బ్యూటిఫుల్ ఉంది, ఇలా ఫాగ్ వచ్చినట్టు. సో ఆ బుద్ధుడు ఉన్న పైన కొండ మీద అక్కడ దాకా పోయినాం. అక్కడ దాకా పోయి అక్కడి నుంచి చూసినాం ఇప్పుడు ఇన్షాట్. సో అది లేక్, టెంపుల్, మళ్ళీ బస్ స్టేషన్, ట్రైన్ స్టేషన్ అన్నీ కనిపిస్తుంది. అంత ఫారెస్ట్ లాగా ఉంది. నిన్న మా టుక్ డ్రైవర్ బ్లూ టీ షర్ట్ ఆయన. అందరు ఇక్కడికి వచ్చి రివ్యూ పాయింట్. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను డ్యాన్స్ షోకి వెళ్తాను, కల్చరల్ షో. 1 hour 5 to 6, 2000 లంకన్ రూపీస్ అంటే 700 ఇండియన్ రూపీస్. బాగుంటుందట. వేరే తెలుగు వాళ్ళు ఆయన చూసి వాళ్ళు రికమెండ్ చేశారు. వైట్స్ బాగా వస్తారు ఇక్కడ. 2 weeks 3 weeks హాలిడేకి వస్తారు.
ఇది వ్యూ పాయింట్ ఇది. Temple. Where is the temple? Two temple culture here. Here your hotel here. Two relic temple that one. Okay. Hotel. Where is my hotel? Your hotel there blue color and other side. Blue color sir. Okay. And temple exit 10 minutes. What is that one? Clock tower. No, clock tower other. So what is the clock tower? There is a signal. Okay. క్యాండీ క్రికెట్ స్టేడియం 1996లో ఇక్కడ వరల్డ్ కప్ అయింది. సింగర్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సంగక్కర స్కూల్ పెట్టింది, ట్రైనింగ్ స్కూల్ కుమార్ సంగక్కర. సో ఇక్కడ మ్యాచెస్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మ్యాచెస్ పల్లకిలేలు అవుతున్నాయి. పల్లకిలే అంటే 17 కిలోమీటర్స్ ఫ్రమ్ క్యాండీ. సో ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ ఆడుతారు, ప్రాక్టీస్. బాగుంటుంది స్టేడియం. కొండల పక్కకి కొండలు. ట్రినిటీ కాలేజ్ చాపెల్, ట్రినిటీ కాలేజ్ వాళ్ళది. వెనకాల పెద్ద హోటల్ కూడా ఉంది. నాకు తెలిసి అక్కడే హోటల్ ఉంటారు అనుకుంటా క్రికెటర్స్. సో ఇక్కడ అందరు నేర్చుకుంటారు. వీళ్ళు ట్రైనింగ్ క్యాంప్. కుమార్ సంగక్కర్ కూడా ఇక్కడి నుంచి వస్తాడు, క్యాంటీన్ నుంచి. ముత్తయ్య మురళీధరన్. సో ఆటోలో వచ్చి నేను ఇప్పుడు జస్ట్ ఇక్కడికి వచ్చి రిటర్న్ మొత్తం 400 LKR. ఇక్కడ ఒక 5 minutes అని చెప్పింది. సో మళ్ళీ పక్కన బుద్ధిస్ట్ టెంపుల్ ఉంది పైకి. కోచ్ menu we are paying. The menu is 4,000 rupees, but we are charging 3,900. So maybe the under 12, 2,500.
right? I have a going to go okay. Sir, are you coach here? No, I am not Trinity coach. Uh-huh. Trinity College is they are playing a match here. So now Sangakkara is Sangakkara is from this school. okay. His school. This Okay. school, yeah. So now it is only for training, right? Not you are play. Not international matches are not played here. No, only school. Only in school. Pallakele. Because Pallakele international match they all shift to Pallakele. Pallakele. So, but in 1996, I heard that in previous before this round is there is a test anyway. test 1996 Yeah, that's right. World Cup, Sri Lanka World That's Cup, right. Singer World Cup. Okay. Okay, sir. Thank you. Okay. బొటానికల్ గార్డెన్స్కి వచ్చిన చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్. సో 150 acres, 140, 50 acres. సో ఇక్కడ టూ మచ్ రేట్స్ మాత్రం ఫారినర్స్కి 3,540 LKR, చిల్డ్రన్ బిట్వీన్ 5 to 12 1770 LKR, స్టూడెంట్స్ 2360 LKR, బట్ లోకల్స్కి ఓన్లీ 236. సో టూ మచ్ డిఫరెన్స్. బట్ 3,500 ఈజ్ ఆల్సో ఫైన్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎంత 9,900. No, sorry. 1,200 per person is not bad. Because the beautiful garden. Thank you. So I am going inside. So inside I will take a buggy. So it is 1,000. సో ఈజీగా మనకు ఏంటంటే 1 hourలో చాలా 1 hour ఉంటుంది అది. సో చాలా కవర్ చేయవచ్చు. ఇదంతా నడవాలంటే ఇంపాసిబుల్, మొత్తం మన ఎనర్జీ అంతా అయిపోతుంది. మళ్ళీ ఇక డైలీ ఏం చేయలేము. ఇది బ్యూటిఫుల్ ఎంట్రన్స్. సో మన ఊటీలో బొటానికల్ గార్డెన్స్ ఉన్నట్టుంది. సో బగ్గి అడుగుతా. ఈ మ్యాప్ చూస్తా వితౌట్ బగ్గి ఓకేనా, లేకపోతే బగ్గి అవసరమా. ఫస్ట్ లెట్ మీ పుట్ దిస్ కోక్ బాటిల్ ఇన్ ద బిన్. రాయల్ బొటానికల్ గార్డెన్స్, పెరదీనియా. ఈ ఊరి పేరు పెరదీనియా. సో ఈమె స్టాఫ్ని చూడవచ్చు మనం యూనిఫామ్ మీద. సో అది ఎంట్రన్స్. బస్సెస్కి ఉంటాయి. టుక్ నాకు 426 రూపీస్ అయింది LKR. సో వెళ్ళేటప్పుడు రిటర్న్లో బస్సులో వెళ్తా. సో బస్సెస్ చాలా చీప్ ఇక్కడ, డెడ్ చీప్. టుక్ అవసరం, బట్ నాకు టైం సేవ్ అవుతుందని టుక్ వచ్చిన. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. I will just ask someone if buggy is required or not. పెద్ద ట్రీ ఇది. సో బాట్నీ వాళ్ళకు, అగ్రికల్చర్ వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ట్రిప్ ఇది. సో మొత్తం మెడిసినల్ ప్లాంట్స్, అరోమేటిక్ ప్లాంట్స్, సో పెద్ద ట్రీస్, సో ఇవన్నీ, లేక్, పెద్ద గార్డెన్. సో బ్యూటిఫుల్ ఉంది. సో 3,500 plus 1,000, 4,500 is worth it. We can breathe fresh air, fresh oxygen here. Already Kandy is located in beautiful location, like just surrounded by all hills, and this is another beautiful garden, very big garden, just 7 kilometers away from Kandy. So this is excellent collection to Kandy. See, so many students from schools, so many foreigners are enjoying a day here. So today is a Saturday, so there might be holiday for them. Buggy అడిగిన, buggy is 2 hours delay, 2 hours wait చేయాలి. సో 2 hours అంత సీన్ లేదు. 2 hours ట్రిప్ అయిపోతుంది. డబుల్ కోకోనట్ అవెన్యూ,
ఇక్కడ అన్ని గార్డెన్ మాన్యుమెంట్ మెయిన్ ఎంట్రన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ పైకి ట్రెక్కింగ్ కూడా వెళ్ళొచ్చు పైకి. పిల్లలు స్కూల్ పిల్లలు. We can easily spend an entire day or at least 6-7 hours in this garden. శ్రీలంక లోకల్స్ చాలామంది వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి 270 ఎంట్రీ ఫీజ్, పిల్లలకైతే 70. టూ మచ్ డిస్క్రిమినేషన్, చాలా డిఫరెన్స్ ఉంది. ఫారినర్స్కి 1000 1500 మ్యాక్స్ 1500 తీసుకుంటే అయిపో, మరి 3500 చేసారు. Say hello, say hello, 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 hello. Say hello, say hello, hello, hello. Yeah. Bye. Bye. ఫ్యామిలీస్ కోసం పిక్నిక్ వచ్చారు. మన తెలిసి ఊటీ బొటానికల్ గార్డెన్స్ కూడా ఇంత పెద్ద లేదనుకుంటా. దట్ ఈస్ ఆల్సో బ్యూటిఫుల్, బట్ దిస్ ఈస్ మోర్ ఇన్ ఎకరేజ్. సో దిస్ ఇస్ అ బిగ్ లాన్. క్యాండిడేట్ సైడ్ ఉంటుంది. నేను ఆటో డ్రైవర్, టుక్ డ్రైవర్ ఇవాళ వచ్చిన ఆయన ఇంటి పేరు సంగక్కర, ఇరుసు సంగక్కర, బట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు కుమార సంగక్కర. ఇసురు, ఐ థింక్ ఇసురు సంగక్కర. This is so beautiful. So I met an English lady from Kingston upon Thames, Surrey. So guys from China, Guangzhou. So there are several people here, so from different countries, I meant to say. Oh, at last I found a bench, so I can relax for some time, because wherever I see it, they are occupied. But not this one. So every tree is neatly written, a scientific name, so where it is found. Fabaceae is a family. So Brassicaceae, Fabaceae, Cisalpinaceae, Solanaceae, they're all different families. So in taxonomy, so these plants are classified, trees are classified into different families. So this is Brazilian, Cisalpina ferrera, Fabaceae. So they grow in Brazil and Bolivia. So like that you can see. So these plants are planted by, like one plant is planted by Mahatma Gandhi, I couldn't find it. So planted by different kings from different countries and UN representatives. So this is also Brazil, Fabaceae, Brazil. It grows in Brazil and Bolivia. So all trees are clearly labeled. So this is very interesting. This botanical garden is very interesting for
students from botany, agriculture, forestry. So yeah, they look like Sri Lankans. లోకల్ బస్ ఎక్కిన ఇప్పుడు ఇక్కడ బొటానికల్ గార్డెన్స్ నుంచి క్యాండీ టెంపుల్ హోటల్స్ రెస్టారెంట్స్ అక్కడికి 45 LKR లంకన్ రూపీస్. బట్ టుక్ అయితే 430 రూపీస్ అయింది. సో ఎంత డిఫరెన్స్. లోకల్ బస్ ఇది హిందూస్ ఉన్నట్టుంది. అన్ని దేవుళ్ళు ఉన్నారు మా ముందర. టీవీ ఉంటుంది, మామూలుగా పాటలు ఉంటాయి, ఈరోజు పెట్టలేదు. సో ఇదంతా లోకల్. సో ఆల్వేస్ బెటర్ టు ట్రావెల్ బై లోకల్ బస్సెస్. సో ఇట్ ఈస్ మచ్ చీపర్ compared to tuk-tuks and Uber cab. So the tooth relic temple of Buddha. So very famous candle కాదు, మొత్తం శ్రీలంకల్నే ఫేమస్ టెంపుల్. రాత్రి వస్తే షార్ట్స్ మీద ఉన్నా అని చెప్పి వాళ్ళు అలో చేయలేదు. సో అందుకే ఈరోజు ప్యాంట్ వేసుకొని వచ్చిన. సో షార్ట్స్ మీద అలో చేయరు ఇక్కడ. షార్ట్స్ వేసుకుంటే పైనుంచి సారంగ్ లాంటిది అని కట్టుకోవాలి, ఇట్లా లుంగి లాంటిది. సో ఎందుకని చెప్పి మళ్ళీ చాలా బాగుంటుంది, వెరీ నైస్. పక్కనే లేక్, కొండలు, మౌంటైన్స్, పక్కనే మౌంటైన్స్. సో ఇది ఊటీ కొడైకెనాల్ అసలు కానీ చాలా బాగుంది. అంటే ఊటీ కొడైకెనాల్ ఈ మధ్య మనం పోలేదు కానీ. సో ఇట్ ఈస్ మచ్ బెటర్ దాన్ సమ్మర్లో వస్తే ఇక్కడికి రావాలి. ఊటీ కొడైకెనాల్ పోతే ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ కూల్ చాలా ఉన్నాయి. బొటానికల్ గార్డెన్స్ ఉంది, రాయల్ బొటానికల్ గార్డెన్స్. సో అది ఆల్మోస్ట్ 150 acres ఏదో ఉంది. ఇక్కడికి ఒక 5-6 kilometers. సో బుద్ధ టెంపుల్స్ ఉన్నాయి కొండ మీద. సో లేక్ ఉంది. సో మ్యూజియం, డ్యాన్స్ షోస్ ఉన్నాయి, ఈవినింగ్ కల్చరల్ షో. సో ఇది ఇట్లా కట్టుకోవాలి, తెల్లోళ్ళు కట్టుకోవాలి. ఇట్లా షార్ట్స్ మీద వస్తాయి, అందుకే ప్యాంట్ మీద వచ్చింది బెటర్ ఇక్కడికి. సో నాకు ఇక్కడ టైం లేదు. చూస్తే బొటానికల్ గార్డెన్ 3000 ఎంట్రీ ఫీజ్ మన ఫారినర్స్కి. లోకల్స్కి అయితే 200. 3000 అంటే మన దాంట్లో 1000 ఇండియన్ రూపీస్. మళ్ళీ అక్కడ పోయి రావడానికి ఒక 1000 అవుతాయి ఆటో టుక్. సో 4000. మళ్ళీ అక్కడ లోపల బగ్గి తీసుకుంటే తిరగడానికి అదొక 1000, 5000 అంటే 1500-1700. బట్ వర్త్ విజిట్. బొటానికల్ గార్డెన్స్ లాస్ట్ టైం ఎప్పుడు కొడైకెనాల్ చూసినా అనుకుంటా, ఊటీలో చూసినా, మళ్ళీ చూడలేదు. సో యూఎస్లో కూడా ఉంటాయి మంచి బొటానికల్ గార్డెన్స్. అంత పైన చూడండి, పెద్ద ఫారెస్ట్. గైడెడ్ టూర్. మన హిస్టరీ కన్నా వీళ్ళ హిస్టరీ బాగుంది. ఎందుకంటే మనంతా ముస్లిమ్స్ రూల్ చేసినప్పుడు నాశనం చేసారు మన హిస్టరీ, మన టెంపుల్స్ని, మన ఆర్కిటెక్చర్ని. బట్ ఇక్కడ ఏంటంటే లక్కీగా ముస్లిమ్స్ రూల్ చేయలేదు, ఓన్లీ డచ్, పోర్చుగీస్ అండ్ ఇంగ్లీష్ వాళ్ళు రూల్ చేశారు. సో దెర్ ఈజ్ జీరో ఇన్ఫ్లుయెన్స్. మొఘల్స్ అసలు రాలేదు ఇక్కడికి. ఇంత దగ్గర కిందికి ఇండియాకి అసలు దగ్గర ఉన్నాను వాళ్ళు రాలేదు. ఓన్లీ మన ఇండియా మీద పడి దోసుకున్నారు. టెంపుల్ లోపల దిగొద్దు వీడియో. సో జస్ట్ ఐ విల్ స్టాప్ వెన్ ఎవర్ ఐ రీచ్ టెంపుల్. ఇంత పైకి ఉంది. నేను అక్కడి నుంచి వచ్చిన ఎంట్రన్స్, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాను రాత్రి. సో ఇప్పుడు డైరెక్ట్ లోపలికి వచ్చేసిన. మా హోటల్ నుంచి ఇక్కడ టుక్ జస్ట్ 100 LKR, 100 రూపీస్. 800 meters కానీ ఇంత టైం అవుతుందని తొందరగా వచ్చేసిన టుక్ తీసుకొని. ఇది ఎంట్రన్స్ ఫర్ ఫారినర్స్ అండ్ షూ కౌంటర్. ఫారినర్స్కి ఈజీగా ఉంది తొందరగా. పక్కనే కొండ మీద ఫారెస్ట్, బ్యూటిఫుల్ ఫారెస్ట్. అన్ని పూలు పట్టుకొని వాళ్ళు పూలు తీసుకొని పోతారు లోకల్ పీపుల్. ఇక్కడ తమిళియన్స్ 15% ఉంటారు శ్రీలంకలో. సో శ్రీలంక పాపులేషన్ 2 crores. 15% అంటే ఎంత? 30 lakhs, 35 lakhs, 2.2 crores.
సో 35 lakhs ఇంచుమించు టమిలియన్స్ ఉంటారు. సో ఒక 11% ఏమో జాఫ్నా సైడ్ ఈస్ట్ సైడ్ ఉంటారు, సారీ నార్త్ సైడ్ ఉంటారు, నార్త్ ఈస్ట్ సైడ్. వాళ్ళు సెంచరీస్ కింద వచ్చారు. అప్పుడు అక్కడ తమిళ్ కింగ్స్ రూల్ చేసారు. సో వాళ్ళు అప్పుడు వచ్చారు, వాళ్ళందరూ జాఫ్నా ఈస్ట్ సైడ్ సెటిల్ అయ్యారు. సో ఇంగ్లీష్ వాళ్ళు రూల్ చేసినప్పుడు టీ కాఫీ తోటలో పనిచేసేందుకు ఒక 4% తమిళియన్స్ తీసుకొచ్చారు ఇండియా నుంచి. వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇక్కడ అంటే క్యాండీ, నువారా ఏలియా అండ్ ఎల్లా ఇక్కడ ఉంటారు వాళ్ళు. 4% తమిళియన్స్. 4% అంటే ఎంత? 8-10 lakhs ఇంచుమించు 1 million. సో నిన్న రాత్రి అక్కడి నుంచి వచ్చిన ఎంట్రన్స్ వాళ్ళు ఇక్కడ. ఈ టికెట్స్, షూ స్టాండ్. హౌ మచ్ ఇస్ ఎంట్రీ ఫీజ్? Yes. 1000. ఇప్పుడు ఇక్కడ నుంచి క్యాండీ నుంచి నానువోయా అంటే నువారా ఏలియా వెళ్తున్నా. సో ఇప్పుడు ట్రైన్ 5:20కి ఆల్రెడీ వచ్చేసింది ప్లాట్ఫామ్ మీదకి. ఇది కొలంబో నుంచి వస్తుంది కాబట్టి ముందే వచ్చేసింది. సో ఇది 9:26. సో ఇది కొలంబో ఫోర్ట్ పోతుంది, ఇదేమో నానువోయా నువారా ఏలియా వెళ్తుంది. సో ఫస్ట్ క్లాస్ లాస్ట్ నేను మళ్ళీ ఫస్ట్ క్లాస్ బుక్ చేసిన, ఎందుకంటే వెరీ అఫోర్డబుల్. సో ఇది కొలంబో వెళ్తుంది, ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. అన్ని స్టేషన్లు ఆగుతుంది కొలంబో 3.5 hours. సో ఇదేమో నువారా ఏలియా వెళ్తుంది. అంటే నువారా ఏలియా అంటే నాకు నుంచి బదుల్లా అనుకుంటా. వెళ్తుంది థర్డ్ క్లాస్. నువారా ఏలియా 77 kilometers ఉంది. బట్ మొత్తం
మౌంటేనియస్ రూట్, అందుకే 4 hours 5:20కి బయలుదేరితే రాత్రి 9:20కి వెళ్తుంది నానువోయ. మళ్ళీ అక్కడి నుంచి ఒక 7 kilometers నువారా ఏలియా. టుక్ అనేది తీసుకోవాలి, అయితే బస్సులో వెళ్ళాలి. అక్కడ నా హోటల్ కార్నేషన్ రెస్ట్. సో రాత్రి సరే మళ్ళీ 12 o'clock ట్రైన్ ఉంది, మళ్ళీ నానువోయ నుంచి వెళ్ళా. సో ఇవన్నీ ఆల్రెడీ బుక్ చేసేసినాయి 1 month క్రితమే. సో నో ప్రాబ్లం. సో మై సీట్ నెంబర్ ఈస్ 20 ఇన్ ఫస్ట్ క్లాస్. సో ఈ సెకండ్ క్లాస్, ఇది 2 అని ఉంది. థర్డ్ క్లాస్ 3 ఉంటుంది, ఫస్ట్ అయితే 1 ఉంటుంది. చాలామంది తెల్లోళ్ళు సెకండ్ క్లాస్ తీసుకుంటారు టికెట్, ఫస్ట్ క్లాస్ ఉన్నా కానీ. ఎందుకంటే వాళ్ళ కిటికీల నుంచి బయటకు చూడడం ఇష్టమట. ఎందుకంటే ఇవన్నీ సీనిక్ రూట్స్ కదా, ఫస్ట్ క్లాస్ అయితే క్లోజ్ అయిపోతాయి అది అట్లా. సో ఇది వచ్చేసింది, ఇది ఫస్ట్ ఏసీ 1 అని ఉంది కదా. అట్ లాస్ట్ కొంచెం 20 మధ్యలో 21, 22, 20, 20 window. Got it. Nice window view. This is my seat 20 for next 4 hours. ఇప్పుడే వచ్చిన ఇక్కడికి నువారా ఏలియా. నానువోయ దిగి ఒక 9:45, ఆల్మోస్ట్ ఒక ఎంత 25 minutes ట్రైన్ లేట్ వచ్చింది. ఎందుకంటే 10 స్పీడ్ అంతే, 10:15. బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ. రాత్రి చూడలేకపోయాను. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ జర్నీస్ ఇన్ ద వరల్డ్ అంటారు. సో ఇది నా రూమ్ ఇప్పుడు ఇచ్చింది. సో బాగుంది. ఇది కెటిల్, కింద మళ్ళీ టీ, కాఫీ, డ్రెస్సింగ్ టేబుల్. ఈజ్ ఎనఫ్ స్పేస్ ఫర్ 1 person. సో ఇదేమో రూమ్, ఇప్పుడు జస్ట్ చెక్ ఇన్ అయినా. సో ఇది రూము. అసలు బ్యూటిఫుల్ ప్లేస్ ఇది నువారా ఏలియా. ఇట్స్ లైక్ ఊటీ, కొడైకెనాల్, ఆల్ దీస్ ప్లేసెస్, central mountains. This is toilet. So I am staying here for only 1 night. So tomorrow 12 o'clock I have a train to Ella. So before 12 I have to finish all the place. I have to visit all the places, important places here. One is temple, garden, tea garden, botanical garden. So boating, all these places. Let us see. Okay. Bye.